జనసేన ఆఫీసులో ఎవరిదైనా కార్లు పాల్గొట్టడం తప్పే కదా. వాడికి మతిస్థిమితం ఉందా లేదా, దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. పవన్ కళ్యాణ్ గారు లాంటి పెద్ద నాయకుడు, జనసేన నాయకుడు, ఉప ముఖ్యమంత్రి గారి కారు పగలగొట్టడం అనేది 100% తప్పు. నా కార్లు పగలగొట్టడం మాత్రం రైట్. నా ఇల్లు పగలగొట్టడం మాత్రం రైట్. నా పిల్లం తరమటం మాత్రం రైట్. నా ఆఫీసును ధ్వంసం చేయటం మాత్రం రైట్. పవన్ కళ్యాణ్ గారు కారును మాత్రం పగలగొట్టడం తప్పు తప్పు తప్పు. పవన్ కళ్యాణ్ గారు, మీరు ఖండించకపోయినా, వాడు మతిస్థిమితం లేకపోయినా నీ కారు పగలగొట్టడం తప్పు. వాడి మీద యాక్షన్ తీసుకోండి. మా మీద ఎట్టాగు, మా మీద దాడి చేసిన వాళ్ళ మీద మతిస్థిమితం లేని వాళ్ళు కాదు, వాళ్ళు బ్రహ్మాండమైన మతిస్థిమితం ఉన్న వాళ్ళు దాడి చేసినా తీసుకోమాకండి, మీరు యాక్షన్ తీసుకోమాకండి. చట్టం తన పని తాను చేసుకెళ్లేటటువంటి రోజును తీసుకొస్తాం చట్ట ప్రకారంగా. గుర్తుపెట్టుకోండి, ఎవడు ఎక్కడ తప్పుకోలేడు దీనిలో. నేను మరొకసారి చెబుతున్నా, అయ్యా ఎస్పీ గారు, మన పవన్ కళ్యాణ్ గారు కారు మతిస్థిమితం లేనివాడు పగలు కొట్టాయంట, ఎంబటి యాక్షన్ తీసుకోండి. వెళ్ళి ఒక బెటాలియన్ యాక్షన్ తీసుకోండి, తప్పేం లేదు. అది వెళ్తారయ్యా, వెళ్తారు. ఇక్కడ అర్ధ గంటలు వెళ్తారు, ఇక్కడ 7 గంటలు, 6 గంటలు కాదు, 7 గంటలు నాకు తెలుసు లెక్క. 7 గంటలు జరిగినా కూడా వెళ్లరు, వెళ్ళకపోగా ప్రోత్సహిస్తారు. ఎంత తేడా ఉంది సార్ ఈ రాష్ట్రంలో, ఎంత తేడా ఉంది. ఎక్కడికి పోదు, ప్రజలు గమనిస్తూనే ఉంటారు. లేకపోతే ఇంతమంది ప్రజలు రోజు రావటమే దగ్గరికి ఎందుకు వస్తున్నారు? నేను జైలుకి వెళ్ళి వచ్చానయ్యా, నేనేం పుణ్యక్షేత్రానికి వెళ్ళి రాలా, జైలుకి వెళ్ళి వస్తే వస్తున్నారు నా దగ్గరికి. కేసుల్లో ఇరుక్కుని రాజమండ్రి జైలుకి వెళ్తే నా దగ్గరికి తండోపతండాలుగా వచ్చి, అన్నా భయపడమాక, మేము ఉన్నాం అంటున్నారు. ఏంటిది? మీరు చేసిన పాప పరిహారం కాదు, మీరు అన్యాయంగా చేశారని కాదు అర్థం. ఇప్పటికైనా తెలుసుకోండి, సిగ్గు తెచ్చుకుని ఇప్పటికైనా యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేయండి. కాస్తో కోస్తో డ్యామేజ్ కంట్రోల్ అవుద్ది. మీరు యాక్షన్ తీసుకోకపోతే దాని ఫలితం తప్పనిసరిగా అనుభవిస్తారు. దానిలో ఏ విధమైన సందేహము లేదు. రోజులు గిర్రం తిరిగి వస్తాయి. అప్పుడే 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాలు, ఇంకా 2 సంవత్సరాలు అయితే ఆఖరి సంవత్సరం ఏముండదు. గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకో. రెడ్ బుక్ లో జగన్ ఉన్నాడో లేదో తర్వాత తెలిసిద్దంట. ఇప్పుడు తెలియదా నీకు? మొరలేదా నీకు? ఇట్లాంటి భయపడతావా? చెప్పాంగా, జగన్ కాదు, నేను కాదు, నా ఇంట్లో కుక్క ఉంది, ఆ కుక్క కూడా భయపడదు. మిస్టర్ లోకేష్, నీ రెడ్ బుక్ కానీ కూడా మరొకసారి రీటరేటింగ్ చేస్తున్నానని కూడా ఈ సందర్భంగా చెబుతున్నా. 100 సార్లు జైల్లో పెట్టుకో, 1000 కేసులు పెట్టుకో, ఈ రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదు. మరోసారి చెప్తాను, రాష్ట్ర వ్యాపితంగా ఇదే నేను